బాగుంది. ఒకరేమో అక్క పేరు చెప్పి మోసం చేశారు, మరొకరేమో అక్క పేరు చెప్పి సూసైడ్ అని నాటకం ఆడారు. అందరూ పని కట్టుకొని మరి అక్కని చెడ్డదాన్లా చిత్రీకరించాలని చూస్తున్నారు. చెడ్డది కాకపోతే మీ అక్క మంచిదా? మీ అక్క అవకాశం ఇవ్వడం వల్లే కదా ఎవరు ఏదైనా చేస్తున్నారు. అందరి కోడలలాగా ప్రేమగా బాధ్యతగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చుండేదా? అసలు మీ అక్కే మంచిగా ఉండుంటే నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిన కర్మేంటి? ఎవరు ఏ తప్పు చేసినా మీ అక్క చేసిన వాటి ముందు తక్కువే. మనం వెనకేసుకొచ్చేంత అర్హత మీ అక్కకి లేదు. సరే, అందరూ వెళ్ళి పడుకోండి. ఏదైనా ఉంటే మాతో చెప్పి చేయి సామ్రాజ్యం. నీ ఇష్టానికి నువ్వు నిర్ణయాలు తీసుకుని మళ్ళీ ఇలాంటి పనులు చేయొద్దు. అమ్మయ్యా, గొడవైతే అయ్యింది. పైసలు వదిలేసి పోయిండ్రు, మారకాది చాలు. అయినా నిజంగా దొంగొచ్చిండా లేకపోతే దిండులో పైసలున్నాయని తెలిసి ధరణి ఏమన్నా దొంగ నాటకం ఆడిందా? ఏదేమైనా గాని గీసారి మూడో కంటికి తెలవకుండా పైసలు భద్రంగా దాయాలే. పెద్ద గండం నుంచి తప్పించుకున్నాను. సామ్రాజ్యం పడుకున్నాక ఇక నుంచి బయటపడాలి. అవును, ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే పల్లవి రాలేదేంటి? మందు తాగి మత్తుగా పడుకుందా ఏంటి? ఇక్కడా లేదే, ఇక్కడా లేదు. అక్కడికి రాక ఇక్కడా లేక ఈ టైంలో ఎక్కడికి వెళ్ళినట్టు? క్లబ్ ఓనరు ఏదో మెసేజ్ పెట్టినట్టున్నాడే. నువ్వెక్కడున్నావో తెలిసిపోయింది. 10 లక్షలు ఇస్తావా?
లేదా క్లబ్లో డాన్స్ చేస్తావా? లేదా అక్కడికొచ్చి నీ బండారం బయట పెట్టమంటావా? అంటే ఆ రోజు 10 లక్షలు ఇస్తానని చెప్పి క్లబ్ ఓనర్ని పిలిపించిందన్నమాట. అయితే ఇప్పుడు ఇంట్లో పడ్డ దొంగ పల్లవి అన్నమాట. క్లబ్ ఓనర్కి 10 లక్షలు ఇవ్వటం కోసం సామ్రాజ్యం అత్తయ్య దగ్గర దొంగతనం చేయాలనుకుంది. అందరూ గోల చేసేసరికి కుదరలేదు పాపం. మరి మనిషి ఏమైనట్టు? ఈ మనిషి ఏమైనట్టు? అక్కడ ఎక్కడైనా దాక్కుందా? చెల్లి, ఇక్కడేం చేస్తున్నావు? ఇది చూడక్క, క్లబ్ ఓనర్ 10 లక్షలు అడిగాడని దొంగతనం చేయడానికి పల్లవి అత్త దగ్గరికి వెళ్ళింది. పరాయి వాళ్ళ గదిలోకి దూరుట, వాళ్ళ అనుమతి లేనిదే వాళ్ళ వస్తువుల్ని తాకుట మంచి పద్ధతి కాదు కదా సోదరి. నీ సోదరికి చెప్పలేదా మిత్రురాలా? ఆహా, మరిప్పుడు నువ్వు చేసిందేంటో? సామ్రాజ్యం అత్తయ్య దగ్గర 10 లక్షలు కొట్టేసి క్లబ్ తాళి కట్టించుకుంటావా, డాన్స్ చేస్తావా? దేవుడు దిగొచ్చినా ఈ పెళ్లి ఆపలేడు. ఆ క్షణం కోసమే ఓపికతో ఎదురు చూస్తున్నా. 3 ముళ్ళు పడ్డాక మీకు ఉంటుంది. అత్త చేత అంట్లు కడిగిస్తాను, మామని వాచ్మెన్ చేస్తా. నిన్ను నీ మొగుణ్ణి కూలి పనికి పంపిస్తాను. ఇంకా నా మొగుణ్ణి నా కాళ్ల దగ్గర కుక్కని చేసి కాళ్లతో నలిపి పాడేస్తా. ఏం కూసవే? నన్ను కొడతావేంటే? కొట్టడం కాదు, నీ గొంతు పిసికి ప్రాణాలు తీసినా పాపం లేదు. ఏదో మద్యపానం ధూమపానం సేవిస్తున్నావు కదా అని వెనకేసుకొస్తే ఎన్ని పాపములు నీ మదిలో పెట్టుకుని ఉన్నావా? ఎంత ఘోరము, ఎంత పాపము! బుద్ధి మార్చుకో. లేని ఎడలా నేనే నీ వంకర బుద్ధి గురించి ఈ ఇంట్లో వాళ్ళకి సమాచారం ఇచ్చేదను.
जा चले। ఈ పూజల తంతులు అని సాగదీయకపోతే 3 ముళ్ళు వేసేస్తే ఒక పని అయిపోతుంది కదా. ఈ క్లబ్ ఓనర్ టార్చర్ పడలేక చేస్తున్నాను. వేదవతి, తాళి పూజ పూర్తయింది. అమ్మవారి ఆశీస్సులు పొందిన ఈ తాళి నీ కొడుకు ఎవరి మెడలో కడితే వాళ్లతో బంధం శాశ్వతంగా ఉంటుంది. వాళ్ల అనుబంధంతో నీ కుటుంబం సంతోషంతో నిండిపోతుంది. ఏంటి నిండేది? ఈ తాలిబొట్టు నా మెడలో పడ్డ మరుక్షణం మీకు చుక్కలు కనబడతాయి. అందుకోసమే ఎదురు చూస్తున్నాను దాసమ్మ. ఈ పెళ్లితో ఆ క్షణాలొస్తే అంతకంటే సంతోషం ఇంకేముంటుంది. మీ చేతులతోనే కాబోయే కోడలికి ఆ మంగళసూత్రాలు ప్రసాదించండి. చూస్తావేంది పల్లవి, పోయి మంగళసూత్రాలు అందుకో. ఆగమ్మా, వేదవతి, ఈ తాళిబొట్టు ముహూర్తానికి మెడలో పడాలి, చేతికివ్వకూడదు. చెప్పాను కదక్క, ఆ తాళిబొట్టు నీదే, నీ మెళ్ళలోకే చేరుతుంది. వీడొకడు చావు కొడుతున్నాడు. 10 లక్షలు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తేవాలి? పోనీ డాన్స్ చేసి వద్దామా అంటే ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదు. ఏం చేయాలి? మళ్ళీ ఫోన్ కట్ చేస్తుందేంటి? దీనికి ఎంత చెప్పినా బుద్ధి రాదు. ఇలాగే నాటకాలు ఆడితే డైరెక్ట్గా ఇంటి మీదకే అటాక్ ఇస్తా. ముహూర్తం బాగానే ఉంది, తాళిబొట్టుకి అమ్మవారి శక్తి ఉంది. కానీ ఈ పెళ్లి మీరు అనుకున్నంత సులువుగా మాత్రం జరగదు.
అంతా సక్రమంగానే ఉంది కదమ్మా. మళ్ళీ ఏ ఆటంకాలు వస్తాయి దాసమ్మా? పైకి కనిపించేంత ప్రశాంతంగా పరిస్థితులు లేవు వాయుపుత్ర. అమ్మా, మీరలా అంటుంటే మాకు భయం వేస్తుంది దాసమ్మా. అంతలా భయపడాల్సింది కూడా ఏమీ లేదు వేదవతి. జాగ్రత్తగా ఉండండి. ఆ పరిస్థితుల్ని ఎదుర్కొనే శక్తినివ్వమని ఆ తల్లిని మొక్కుకోండి. అలాగే. దాసమ్మా, మా అమ్మకి ఎప్పుడు నయం అవుతుంది? మళ్ళీ ఎప్పుడు మాతో కలిసి అడుగులు వేస్తుంది? నా పెళ్లి విషయంలో నేను తీసుకున్న నిర్ణయమే మా అమ్మకి గతిపట్టేలా చేసింది దాసమ్మ. అమ్మనలా చూస్తున్న ప్రతి క్షణం నన్ను నేనే నిందించుకుంటున్నాను. ఎప్పుడు నయమవుతుందో చెప్పండి. ఆందోళన పడనవసరం లేదు. మీ అమ్మకి తప్పకుండా నయమవుతుంది. ఎప్పుడు ఎవరి వల్ల అనేది ఆ అమ్మే నిర్ణయిస్తుంది. అందరూ హారతి తీసుకుని ముత్తైదువులు మంగళసూత్రాలకి పసుపు కుంకుమ అద్దుకోండి. కలకాలం సుమంగళిగా వర్ధిల్లుతారు. మావయ్య, ఒకసారి తీసుకోండి.
నేను తప్పు చేశాను నిజమే, కానీ తెలుసుకున్నాను కదా ఎందుకు ఇలా చేశానా అని. ఇప్పటికీ మానసిక క్షోభ అనుభవిస్తూనే ఉన్నాను. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు కదా. ఇంకా ఎందుకు నాకు ఈ శిక్ష? ఎందుకు ఈ శిక్ష? నా ఉనికిని చెప్పుకునే పరిస్థితి లేదు. ముత్తైదువుగా పూజ చేసే ప్రాప్తము లేదు. నలుగురిలో మాంగళ్యాన్ని కళ్ళకద్దుకునే అదృష్టము లేదు. ఇంకా ఎందుకు ఈ బ్రతుకు?